నిర్గమకాండం 4:19 నిర్గమకాండం 4:19 మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే పరచుకుంటూ పరిచయం చేస్తుంటూ కాంచండి చూడండి అడిగాను. యెహోషువ గ్రంథం 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ద్వితీయోపదేశకాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూడా వచ్చువాడు భయపడుకుడు. కీర్తనలు 46వ కీర్తన 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం
అలాగే 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందుకు? దేవుడు మన పక్షమందుండగా మనకి విరోధి ఎవడు? ఎవడు మన పక్షం కౌన్సిలర్ ఎవడు మన పక్షమందు పక్షంగా ఉండా మనకు విరోధి ఎవడు? ఎవరు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఆయన కొంచెం అనుగ్రహించుటకు కరెంటుకు వెనుక తీయక అంతేగా మన అందరి కొరకు అందరూ ఆయనను అప్పగించిన వాడు ఆయనలో వాడు ఆయనతో పాటు అన్నమాట సమస్తమును అవసరం మనకెందుకు అనుగ్రహింపడు? అదే అవును 1 యోహాను పెద్ద 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఉంటుంది లోకమును జయించిన విజయము ఒకరిని చేసిన విజయం క్షేమ మన విశ్వాసమే. ఉంటుంది అది తర్వాత కాబట్టి ఉంటుంది దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక అమృతయం 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎవడను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఉంటుంది ఇవన్నీ ఏమాత్రము మాత్రం నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఎన్నడూ ఎడబాయను. స్వార్థ మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి కొంచెం 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
అధ్యాయం అవును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే సుసంపన్నులై అబ్రహాము కుమారులని ఉంచండి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, యేసయ్యా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. కానుగా అధ్యాయంలో మొదటి యోహాను అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. కీర్తనలు 9 49 కీర్తన వారు పాతాళములో మన్నగా కూర్చబడుదురు, వర్ణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును.
18:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా ఆశ్రయమైన నీ సంరక్షణయే నీడగా వెంటాడెను. ఏ అలయక బ్రతికించెను. కమా నా స్తోత్రమా నీకే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హుషారు చూద్దాం. హల్లెలూయా. స్వరం ఎత్తుదాం, ఇంకొంచెం వాలింపిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క మాటలు ముందుగా చెప్పే ముందు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యము ఏ రీతిలో మాట్లాడుతుందో ఆ మాటలు మాత్రమే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఈ మాటలలో సేవకులు భారం కలిగి చెబుతున్న మాటలు 10,000 మాటలు ఉంటాయి. వాటిలో ఒక్కటి తప్పిపోవచ్చు. మరి ఈ 10,000 మాటల్లో ఒక్కటే తప్పిపోతే పోయింది. మరి ఎన్ని మాటలు మీ హృదయంలో ఉన్నాయా? హల్లెలూయా. గత వారం ఏం చెప్పారు? అంతకుముందు వారం ఏం చెప్పారు? ఇవన్నీ బావు. ఏదైనా పాట బయట నుంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే ఆ మాటను పట్టుకొని లాగుతూ ఉంటారు. అది కాదు, మరి వాక్యం ఉండాలి హృదయంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్పిన మాట, గత వారం చెప్పిన మాటలో శనివారం చెప్పాను నేను, దేవునికి భయపడేవారు ఎలా ఉన్నారో. అయితే ఈ దినమున మీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏమిటంటే, గర్వింపక భయపడాలి. ఆమేన్. హల్లెలూయా. హుషారు చూద్దాం. గర్వించక నీకిచ్చిన స్థాయిని బట్టి, నీకిచ్చిన అధికారాన్ని బట్టి, నీకిచ్చిన జీవితాన్ని బట్టి గర్వించక భయపడాలి. దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి ఏమేయబడి
విరిచి వేయబడిరి. ఒక మైక్ మౌత్. వారు అవిశ్వాసము చేత విరిచి వేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. మరి తర్వాత ఒక మాట ఉంది ఇక్కడ, గర్వింపగా భయపడుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వారైతే అవిశ్వాసము చేత విరిచివేయబడ్డారు. విరిచివేయబడినది ఏమిటి అంటే, మనము ఒక చెట్టు రూపంలో చూసుకుంటే, ఒక చెట్టు రూపంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే, వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, వారికి ఉన్న ఆ చెట్టులో విరిచివేయబడిన పరిస్థితి. ఎందుకు? అవిశ్వాసము చేత. ఎందుకు ఈ అవిశ్వాసము ఉంది అంటే, వీరిలో విశ్వాసము లేని పరిస్థితుల్లో అవిశ్వాసము చేత నడిపించబడ్డారు కనుక ఇది విరిచివేయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనాలు బట్టి చూస్తున్నమాట, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదువుకుంటే ఏమంటుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నిలిచి ఉండుటలో ఎంత భాగ్యం ఉన్నదో, ఈ నిలిచి ఉండటంలో ఎంత ధాన్యత ఉన్నదో, ఈ నిలిచి ఉండుటలో తమ జీవితాలు ఒక శ్రేష్టమైన, వారికి ఏది ఇష్టమో అది వారికి అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఇక్కడైతే వారు అవిశ్వాసము చేత విరిచివేయబడ్డారు. ఇక అది కొమ్మ నిలిచిన పరిస్థితి లేదు. మీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక నీ జీవితంలో గర్వించొద్దు. గర్వింపక భయపడము, దేవునికి భయపడము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయపడిన వ్యక్తి అబ్రహాం. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నవాడిగా కనబడుతున్నా, తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే, అక్కడ నీవు నీ ఒక్కనాయ కుమారుడై ఉన్నా, నీవు ప్రేమించిన కుమారుడిని నాకు అనుగ్రహించు, నాకు బలి అర్పించు, అక్కడ కనబడుతుంది తన జీవితం, తన యొక్క స్థితి. దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఇక అంటున్న మాట, భయపడము, గర్వింపొద్దు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే, అక్కడ తేజో నక్షత్రమా ఏకువ చుక్క, తేజో నక్షత్రమా ఏకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనము పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎందుకు నరకబడితివి. ఇక్కడ ఏమంటుంది? ఆడన్నమాట అవిశ్వాసమును బట్టి విరిచివేయబడింది. ఇక్కడ ఇది కూడా నరకబడింది అంటుంది. అంటే ఈ యొక్క జీవితం ఎలాంటిది? తేజో నక్షత్రమా ఏకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి భూమికి పడితివి. ఈ పరిస్థితి నీకెందుకు వచ్చింది అంటే, నరకబడిన పరిస్థితి. ఎందుకు? తన యొక్క మనస్సులో
గర్వించినదై తన యొక్క మనస్సులో గర్వం చేత నడిపించబడినదై. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమి గర్వం? నేను 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 అనే గర్వం వచ్చేసింది. దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేయుచున్న ప్రదేశంలో నివాసము కలిగిన వ్యక్తి, కానీ తన జీవితంలో మనసులో అనుకుంటుంది, నా సింహాసనము దేవుని కంటే, ఆ దేవుని కంటే నేను హెచ్చించుకుందునని, ఆయన కన్నా నాది సింహాసనము హెచ్చుగా ఉంచుకుందునని అనుకుందంట మనసులో. తన మనసులో అనుకున్న దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట, గర్వింపక భయపడము, దేవునికి భయపడము. ఈ యొక్క లూసిఫర్గా మార్చబడిన పరిస్థితి, ఈ లూసిఫర్ ఈ యొక్క జీవితం ఎందుకు, ఈ సాతాను యొక్క జీవితానికి ఎందుకు అప్పగించబడింది అంటే, తనకిచ్చిన ఆ యొక్క అధికారము, తనకిచ్చిన ఆ యొక్క ప్రాంతములో, తన జీవితంలో ఆయనను స్తుతించే ఆధన్యతను విడిచిపెట్టేసి గర్వించినదై నేనే నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే సింహాసనం ఎచ్చుకుంటాను అని తన మనస్సులో అనుకున్నది బట్టి ఆకాశములో నుంచి భూమికి, ఈ యొక్క నరకానికి త్రోయబడిన పరిస్థితి. ఇది మన నీతో మాట్లాడుతున్న మాట. నీకిచ్చిన స్థాయిలో నువ్వు గర్వించే పరిస్థితిలో ఉన్నావేమో. నీకున్న జీవితాన్ని బట్టి నేను నేను అనే నీ జీవితం నడిపించబడుతుంది అమ్మ. ఆయన నామాన్ని నువ్వు ఘనపరచవలసిన నీ స్థితిని బట్టి, ఆయన నామాన్ని నువ్వు గొప్ప చేయవలసిన నీ జీవితాన్ని బట్టి, ఆయన నామమును గొప్ప చేయకుండా నీ నామమును గొప్ప చేసుకునే పరిస్థితి ఉన్నదేమో. ఇది నా ద్వారానే అనే స్థితి నీలో ఉందేమో. ఇది నాకు దేవుని వలన అనుగ్రహించబడింది అనే మాట నీ కాడ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వలన నాకు సాధ్యమైంది అంటే, మనం ఏ విషయాలలో అయినా మన జీవితాలలో నా నా అనే ఉండకుండా, మనకిచ్చినది దేవుడే, మాకిచ్చింది దేవుడే, ఇది నాకు ఇచ్చిన జీవితము దేవుడిచ్చిన అనుగ్రహమే అని ఆయన నామమును నువ్వు గొప్ప చేస్తూ నీ జీవితాన్ని నడిపించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో గర్వం అనేది నీ జీవితంలో ఉండకుండా, వెంబడించకుండా అది నిన్ను చేస్తుంది. నేను 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 అనుకునే పరిస్థితి నీలో ఉందేమో. ఇంకా ముందుకెళ్ళిపోతే నేను అనుకుంటూ ఉన్నాడు, తనకిచ్చిన దేవుడిని మర్చిపోతూ ఉన్నాడు. తనకిచ్చిన తన స్థితిని బట్టి ఈ అధికారము దేవుని వలన అనుగ్రహించబడిందని ఆ అధికారాన్ని మర్చిపోతున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై రాజధాని నగరముగా చదవండి. నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకుంటున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. చదువు. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ కనపడుతున్న రాజు నెబుకద్నెజరు ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన మనస్సులో అనుకుంటున్నాడు, ఇది నేను కట్టించిన మందిరం, ఇది కట్టించిన నేను పట్టణము నా బలాత్కారము చేత, నా ప్రభావ ఘనతల చేత, వయసు ఎనబట్లా, నా బలాధికారము నా ప్రభావ
ఘనతలను నా ప్రభావ ఘనతలను కనపరచుటకై నా రాజధాని నగరమునుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకుంటున్నాడంట. ఇక్కడ లూసిఫర్ కూడా చేసిన అది ఒకటే, మనస్సులో తన యొక్క హృదయంలో అనుకుంటుంది. తన మనస్సులో అనుకుంటున్న దాన్ని బట్టి ఆ మనసులో అనుకున్న దాన్ని బట్టి తన జీవితంలో ఎక్కడికి పడద్రోయబడింది అంటే నరకానికి త్రోయబడింది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి కూడా అనుకుంటున్నాడు, ఇది నా ఫలాధికారము, నా ఘనత ప్రభావములు ఇవి అన్నీ నా ద్వారానే జరిగించబడ్డాయి అని తన మనస్సులో అనుకుంటున్నాడంట. అనుకుంటున్న దాన్ని బట్టి ఆకాశము నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమని స్వరం వినబడుతుందంటే, నీ రాజ్యము నీ చేతుల నుంచి తీసివేయబడుతుంది. జనులు నిన్ను తరిమితారు, అన్య జనుల మధ్య, అడవి జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువులే గడ్డి మేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నేను అనుకుంటున్నాడు, నేను అనుకున్న వ్యక్తి త్రోయబడిన పరిస్థితి నరకములోనికి. రెండు, ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ఇది నా అధికారము అనుకుంటున్నాడు, ఇది నా ద్వారా ఈ ఘనత ప్రభావములు ఈ బలాధికారము నా ద్వారా వచ్చినవి అని అనుకుంటున్న పరిస్థితి. దీని ద్వారా తద్వారా తన జీవితంలో ఏ పతనానికి పరిస్థితికి వెళ్ళింది అంటే, తన జీవితంలో ఏ పరిస్థితిలోకి వెళ్ళాడంటే పశువు వలె గడ్డి మేసే పరిస్థితి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హుషారు చూద్దాం. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేత్రం వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నెబుకద్నెజరు ఏ పరిస్థితిలోకి వెళ్ళాడు? తన మనస్సులో అనుకుంటున్నాడు బట్టి, తన మనస్సులో అనుకుంటున్నాడు. తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి ఇవన్నీ నా ద్వారా, ఇవన్నీ నేను అధికారము చేయదాన్ని బట్టి నేను ఇదిని ద్వారా వచ్చినాయి అని చెప్పుకుంటూ తన జీవితాన్ని అధికారం చేత అనుకుంటూ ఉన్నాడు. తన జీవితంలో పరిస్థితి ఏమైందంటే, తనకున్న రాజ్యము కోల్పోయాడు. తనకున్న జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు అతనిని తరిమే పరిస్థితి వచ్చింది. ఇతని జీవితం ఎలా మార్చబడిందంటే, అడవి జంతువులలో ఎలా గడ్డి, ఈ యొక్క పశువులు గడ్డి మేసే విధంగా ఎలా మార్చబడ్డాయో అదే విధంగా ఈ యొక్క రాజు గడ్డి మేసే పరిస్థితి వచ్చింది. నీతో మాట్లాడుతున్న మాట, విశ్వాసమును బట్టి అయితే, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఈ నిలిచి ఉన్న స్థితిలో నీ జీవితం ఏ విధంగా నడిపించబడుతున్నావో గర్వింపక భయపడుము. ప్రతి విషయంలో ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మన జీవితాలలో చేయవచ్చా చేయకూడదా అని మనం ఆలోచించుకునే స్థితిలో మనం నడిపించబడాలి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయములో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో ఉంటుంది, సామెతల గ్రంథం, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము, తన ప్రవర్తన కనిపెట్టుకొనువాడు తన యొక్క జ్ఞానమును కాపాడుకొనును. తర్వాత నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు కలుగుతుందంట. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఇక్కడున్న పరిస్థితి ఎలాంటిది? ఈ యొక్క లూసిఫర్ యొక్క జీవితంలో అదే పరిస్థితి, ఈ నెబుకద్నెజరు యొక్క పరిస్థితి కూడా అదే.
నేను అనుకున్న పరిస్థితిని బట్టి, వారికి ఉన్న పరిస్థితి అంతా, వారికి ఉన్న గర్వమును బట్టి, అణిచివేయబడిన పరిస్థితి, వారికి ఉన్న గర్వమును బట్టి వారు నాశనమైన పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా గమనిస్తాం. మూడవదిగా నీ జీవితంలో ఏముండాలంటే, అందమును బట్టి గర్వించే పరిస్థితి నీ జీవితంలో నడిపించబడుతుందేమో. ఒకటి, నేను అనుకునే గర్వం నీలో ఉందేమో. రెండు, అధికారము చేత నువ్వు నడిపించబడుతున్న నీ జీవితంలో నడిపించిన దాన్ని బట్టి ఈ అధికారం అనే గర్వం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందేమో. మూడు, నీ జీవితంలో అందము అనే పరిస్థితిలో ఈ లోక సంబంధమైన అందముల చేత నింపబడి అనేకమైన పరిస్థితులను తీసుకొచ్చుకునే పరిస్థితి నీలో ఉందేమో. సొలొమోను చెబుతున్న మాటలు ఏమిటి అంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ అందం వలన వచ్చే పరిస్థితులన్నీ మనిషి జీవితానికి పతనానికి తీసుకెళ్లే దారి తీసుకున్నాయి. మరి సియోను కుమార్తెలుగా పిలువబడుతున్న స్థితులను బట్టి వారి జీవితాలు ఏ విధంగా పరిస్థితుల్లోకి వచ్చినాయంటే, వారు ఏ విధంగా నడుస్తున్నారంటే, మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారు, దేవుని యొక్క మందిరంలో నివాసం చేసిన వారు, దేవుని యొక్క సన్నిధిలో స్తుతించేవారే, ఆ దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన వారిగా మార్చబడిన, పేర్లు పొందిన వారి జీవితాలలో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాయో యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు చదువు మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు కాళ్ళ గజ్జలను కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల యొక్క నడినెత్తి బోడి చేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాట చేస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే షాలేమన్నది కొంచెం ఎవరికంతా తీసుకొచ్చి ఎక్కడో తీసుకెళ్ళారు. కానీ దేవుని యొక్క మహిమార్థమై సేవకులని దేవుడు ఇంకా గొప్పగా పాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం లాస్ట్ రోజు, గుడారాల పండుగల తర్వాత ఇంకో గుడారాల పండుగ ఉందంటే ఇదేనేమో, షాలేం రాజు అన్నది. ఒక మల్లెపువ్వు గురించి చెప్పినందుకే ఎంత దాకా పోయిందో అది. కానీ దేవుని యొక్క సన్నిధిలో సేవకుడిని ఎంతగా బలపరుచుకొని దేవుని సన్నిధిలో వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లోక సంబంధులకి కాదు ఈ మాటలో. దేవుని సన్నిధిలో సంఘముగా పిలువబడుతున్న మన జీవితాలలో నడిపించబడుతున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న మన జీవితాలలో ఏ విధమైన పరిస్థితులు నడిపించబడాలో తెలియజేస్తున్న మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా చదువుతాం. మరలా ఒకసారి, యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్వించిన వారే మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కునుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగించుచు ఉన్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల యొక్క నడినెత్తి బోడి చేయును. దీనికి ప్రతిఫలం ఏమిటి? బోడి తల, బోడి చేసే పరిస్థితి. ఎందుకంటే చేయకూడని పని చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న సియోను కుమార్తెలు మెడ చాచుచు ఓర చూపులు చూచుచు గర్విష్ఠురాలై
తమ జీవితాలలో ఏ పరిస్థితిలో ఉన్నారంటే గర్వించిన వారే దేవుడిచ్చిన ఆ యొక్క అందము కాదు, కానీ వారి యొక్క జీవితాలలో వారికి ఇచ్చిన శరీర సంబంధమైన ఆలోచనతో తమ జీవితాలు గర్వించిన వారై ఓర చూపులతో తమ జీవితాలను నడిపించబడుతున్న పరిస్థితి. దానికి ప్రతిఫలం బోడి తల. తర్వాత చదవండి ఇంకొంచెం. వారి మానమును బలపరచును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదములు భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకముల భూషణములను కర్ణభూషణములను కడియములను నాణ్యమైన ముసుకులను కుల్లాయిలను కాళ్ళ గొలుసులను ఒడ్డానములను పరిమళ ద్రవ్యపు భరిణములను రక్షరేఖలను ఉంగరములను ముక్క కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుగులను పాగాలను సాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. హల్లెలూయా. బోడి తల చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గీస్తే వీరు చేసిన ప్రతిఫలము అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? సియోను కుమార్తెలో యెహోవా సెలవిచ్చినదేమనగా వీరు గర్విష్ఠురాలై గర్వము చేత తమ యొక్క ప్రవర్తన, తమ జీవితాల్లో తమకున్న అందము చేత గర్వించిన వారై తమ యొక్క నడవడిక సరిగా లేదు, తమ యొక్క ప్రవర్తన సరిగా లేదు. ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాట, ఇందాక సామెతల గ్రంథంలో ఉన్న మాట 16వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట ఏమంటున్నాడు? చెడుతనము ఇరుచటియే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టుకునివాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన జీవితంలో తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఎవడైతే తన జీవితంలో తన యొక్క ప్రవర్తన, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది నడవచ్చా నడవకూడదా, ఈ విధమైన స్థితిలో ఉండొచ్చా ఉండకూడదా, తన జీవితాన్ని పరీక్షించుకుంటూ నడిపించబడుతున్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా మన జీవితాలలో ఏముండకూడదు? అందము అనే గర్వం మన జీవితాలలో ఉండకూడదు. ఒకటి, నేను అనే గర్వం నీలో ఉండకూడదు. రెండు, అంతా నాది, అధికారం నాదే అనే నీ జీవితంలో ఉండే పరిస్థితి నీలో ఉండకూడదు. మూడు, నీ జీవితంలో అందము అనేది నీకు అడ్డం వచ్చే గర్వం అనేది నీ జీవితంలో ఉండకూడదు. నాలుగు, అధికారము అనే గర్వం నీలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి నీకు గుర్తు చేస్తున్నా, అతడు హెరోదు రాజు. ఇతడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి న్యాయపీఠం మీద ఉన్నాడు, ఉపన్యాసం చేస్తున్నాడు. అక్కడ ఉపన్యాసం చేస్తున్న పరిస్థితిని బట్టి అక్కడ ఏం చేయబడుతుందో తెలుసా? ఇది దేవుని స్వరమే, ఇది మానవ స్వరం కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజు ఏం చేశాడు అంటే, ఇతడు దేవునిని మహిమపరచనందున, ఇతడు దేవునిని మహిమపరచలేదు కనుక
ఇతడు దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో తనకిచ్చిన అధికారమును బట్టి దేవుని సన్నిధిలో స్తుతించేవాడిగా, తన జీవితంలో దేవుడిని మహిమపరిచేవాడిగా, ఆ దేవుని యొక్క నామాన్ని గొప్ప చేసేవాడిగా కనపడని దాన్ని బట్టి ఏమైంది పరిస్థితి అంటే, దూత తన జీవితంలో సంహరించిన పరిస్థితి మెత్తింది అంటుంది. ఆ దూత మెత్తి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు పురుగులు బట్టి ప్రాణము విడిచిన పరిస్థితి. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఉన్న 4 అంశాలలో వారి వారి జీవితాలలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారి వారి జీవితాలలో నడిపించబడుతున్న నడకను బట్టి వారికి ఒక పతనాన్ని దారి తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి కలిగింది అంటే, ఎందుకు ఈ పరిస్థితి అంటే, తమ యొక్క మనస్సులో అనుకుంటూ తమ జీవితాలలో గర్వించిన వారిగా కనపడుతున్న పరిస్థితిని బట్టి వీరు పతనాన్ని తీసుకొచ్చుకుంటున్నారు, నాశనాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, గర్వింపక భయపడుము. భయపడుము. ఈ భయం నీ జీవితంలో ఎంతవరకు నడిపించబడాలంటే, అంతము వరకు నీ ప్రాణము కోల్పోయే పరిస్థితిలో నీ జీవితంలో ఎంతవరకు నీ జీవితము ప్రాణము ఉన్నంత వరకు ఆ దేవుని యందు భయభక్తులతో నడిపించబడు. ఆ దేవుని యందు భయభక్తులతో నడిపించబడి నువ్వు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, నీ జీవితంలో ఏది చేస్తే నీకు మేలో, ఏది చేస్తే నీ జీవితంలో నాశనకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో నీకు అన్నీ తెలుసు. తెలియకుండా మనిషి ఎవరు ఉండరు. తెలుసా లేదా? తెలుసా లేదా? ఒక సిగరెట్ మీద రాసి పెడతారు, ఆ పెట్టె మీద రాసి పెడతారు, ఈ పొగ తాగిన వాడికి హానికరం అని. మరి అది తెలుసుగా, తాగుతానే ఉన్నాడుగా. ఒక మద్యం మీద రాసి పెడుతూ ఉంటాడు, ఒక సీసా మీద, మరి అది హానిగా. ఇవన్నీ తెలిసిన మనిషి జీవితంలో ఏ పరిస్థితికి వెళ్తుందంటే, ఏ కాడికి ఒక నాశనకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఎందుకు అంటే, తన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోలేని పరిస్థితి. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో తన యొక్క జీవితాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్నాడు. ఒక యేసేపు తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడు. ఒక హిజ్కియా తన జీవితంలో దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. తన యొక్క ప్రవర్తన తన జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో ఉందో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పరిస్థితి చూస్తే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నదంటే, దేవుని సేవకులు వచ్చి చెబుతూ ఉన్నారు, ఇక నీ ఇంటిని చక్కబెట్టుకో, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, నీ జీవితంలో ఇంకా నీ జీవితం ఏ మాత్రమో బ్రతికే అవకాశం లేదు అంటున్న పరిస్థితిలో తన జీవితాన్ని కలిపెట్టుకుంటూ దేవుని ఎదుట తన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు రక్షించబడ్డాడు. అక్కడున్న పట్టణాన్ని కూడా ఆషూరు రాజు చేతిలో పడకుండా కాపాడాడు. ఆ ప్రాంత ప్రజలని, పట్టణమును కాపాడబడింది. తన ప్రవర్తన సరిచేసుకునేవాడు, తన యొక్క ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు, తన జీవితంలో తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాణమును కాపాడుకోవాలంటే ఆ దేవుని ఎదుట నువ్వు భయపడుతూ నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని ఎదుట తన జీవితంలో భయపడుతూ నడిపించబడాలి.
ఏ పరిస్థితిలో ఉంటాయంటే ఈ లోకములో మనుషుల జీవితాలలో లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జీవపు డంబం, ఈ లోక సంబంధమైన శరీర ఆశ, ఈ లోక సంబంధమైన నేత్ర ఆశ మనిషిని ఏం చేస్తుందంటే ఒక పతనానికి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. ఎక్కడికి పోయినా మళ్ళీ ఆడకపోతుంది. అవ్వ ఆదాము యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అవ్వ ఆదాము యొక్క జీవితం ఏమిది? ఆ దేవుని ఎదుట తమ జీవితాలలో, దేవుని ఎదుట తన స్థితిని బట్టి, తనకున్న ఆశీర్వాదమును బట్టి, తనకున్న ఆ యొక్క స్థాయిని బట్టి తమ జీవితాలలో నడిపించబడాలి. కానీ ఆ దేవుని ఎదుట తమ జీవితాలలో ఆ దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం జీవించాలి అనే భయం లేదు. ఎంత దాన్ని తెచ్చాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి అని చెబుతున్నాడే. మరి అన్నిటికీ అవకాశం ఇచ్చాడు, అన్నిటికీ పేర్లు చెప్పు, పేర్లన్నిటినీ రాసి పెట్టింది ఎవరు? అదేమన్నా? మరి ఎంత ధనతిచ్చిన వాడు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి? ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఎంతగా భయభక్తులతో నడిపించబడుతూ తన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే లోకములో ఉన్నవి మనిషిలో ఏలుబడి చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఆ అనాది కాలంలో వారున్న పరిస్థితిని బట్టి వారి జీవితాలలో ఏమి ఏలుబడి చేసిందో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనుషుల జీవితాలలో మన జ్ఞాపకం చేసుకుంటే ఒక వారం అయితేమో, వారం లోపులే ఎంత వయసు, వారి పిల్లల యొక్క వయసు ఎంత, మరి ఇంతకు దిగజారే పరిస్థితి వస్తున్నాయి. మనుషుల జీవితాలలో ఏ పరిస్థితికి వస్తున్నాయంటే ఒక మానవుడు తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలో ఆ యొక్క జీవితం కలిగి ఉండే స్వభావం లేదు. అంతా మృగ సంబంధమైన, అంతా కోరత్వ సంబంధమైన, అంతా తమ జీవితాలలో ఏ విధంగా నడిపించబడుతున్నారంటే మరీ కిరాతకంగా నడిపించబడుతున్నారు. అంత ఘోరం. లోకంలో ఏలుబడి చేస్తుంది. ఇది లోకంలో ఏలుబడి చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆది కాలంలో చేస్తున్న పరిస్థితి ఇంకనూ కొన్ని మంది పరిస్థితులలో ఇది నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటిగా వచ్చింది. అపవాది వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? 40 దినాలు ఉపవాసం ఉంటున్నాడంట. ఉపవాసం ఉన్న దినాల్లో వచ్చింది చూడు, లోకం మహిమను చూడు, వీటన్నిటిని చూడు, నీవు నాకు నమస్కరిస్తే నేను వీటన్నిటిని నీకు ఇస్తాను. ఏం పుట్టిస్తుంది? ఆశను పుట్టిస్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమేన్. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించొద్దు అంటున్నాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. విచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరు ఎరుగరా?
కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయకూడదో ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు. ఎందుకు అంటే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు కనుక. ఈ లోకములో ఉన్నవన్నీ ప్రేమించొద్దు అంటున్నాడు. ఈ లోకములో ఉన్నవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఈ లోకములో ఉన్న అధికారము ఏ స్థితిలో నడిపించబడుతున్నదంటే, అపవాది వచ్చి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నువ్వు నాకు నమస్కరిస్తే నేను నీకు మొత్తం సమస్తం ఈ అధికారాన్ని నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అధికారము దేవుడు ఎలా పొందుకున్నాడో తెలుసా? తన రక్తాన్ని ఇచ్చి అధికారం పొందుకున్నాడు. ఈ అధికారం ఎలా పొందుకున్నాడో తెలుసా? నీకున్న ప్రతి పాపము నుంచి విడిపించి ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఈ అధికారం ఎలా వచ్చిందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయతను బట్టి అధికారం వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు పైన మాట 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్త అధికారం ఇవ్వబడింది. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఈ అపవాది అనేక మందిని ముంచుకుంటూ, అపవాది అనేక మందిని ఈ విధమైన స్థితిలోనికి ఆశలలో రేపిస్తూ మనిషిని పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక లూసిఫర్లో ఈ పరిస్థితి కనబడుతుంది. ఒక నెబుకద్నెజరు యొక్క జీవితంలో కనబడుతుంది. ఒక సియోను కుమార్తెలలో తమ జీవితాలు కనబడుతున్నాయి. ఒక అధికారము చేత నడిపించబడుతున్న హీరో రాజు యొక్క జీవితంలో కనబడుతుంది. ఈ దినమున నీ జీవితంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ లోక సంబంధమైన స్నేహము నీ జీవితంలో ఉండకూడదు. ఈ లోక స్నేహము దేవునికి శత్రువిధి. ఈ లోకమును ప్రేమించిన ఎడల ఆ తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. మరలా అక్కడికి వెళ్దాం. 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్ర ఆశయము, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఆమేన్, హల్లెలూయా. ఇందాకేమన్నాడు? ఎవరైతే లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకమును ప్రేమిస్తే మీ జీవితాలలో తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. ఈ లోకములో మనుషుల జీవితాలలో నేత్రాశ కలిగించింది. ఇది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి ఎక్కడ ఏర్పరచబడ్డాయి అంటే ఆదాము అవ్వల యొక్క జీవితాలలో ఏర్పరచబడినవయ్యే. అక్కడ చూస్తే ఏమి కనబడుతుంది? ముందు తమ జీవితాలలో చూడడానికి వెళుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కన్నులకు అందంగా కనబడుతుంది. ఒకటి శరీర ఆశ, రెండు తమ జీవితాలలో నేత్రాశ. అది ఎప్పుడైతే తమ జీవితాలలో ఆస్వాదించాలని ఆశపడుతూ తనను తీసుకొని తిన్న పరిస్థితి కనబడుతుంది. మూడు, వీరి జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే మీరు దేవతల వలె మీరు మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె మార్చబడతారు. ఏంటిది? జీవపు డంబం. హల్లెలూయా, హల్లెలూయా. హుషారు చెప్పండి. ఏంది వాళ్ళేం తగ్గింది? ఫ్యాన్ లేచారుగా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల
నాకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని స్వరమైతే పాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లోక సంబంధమైనవి మనిషి జీవితంలో ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో మనం ఉన్నాం. మనిషిని ఏ విధమైన స్థితిలోకి తీసుకెళ్తాయో ఒక పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీతో మాట్లాడిన మాటలు ఈ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పిన ముందు చెప్పాల్సిన వెనక చెప్పాను, వెనక చెప్పిన ముందు చెప్పాను. ఎందుకో వీటిని ఈ నాశనకరమైన పరిస్థితి ఎందుకు వస్తుందో, ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్న పరిస్థితి కనబడుతుందో ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ అవ్వ ఆదాముల యొక్క జీవితాలు అదే స్థితిలో నడిపించబడ్డాయి. దీనికి పరిమాణం వారి జీవితాలలో ఏం పరిస్థితి కలిగింది? ఫలితం ఆత్మ సంబంధంగా చనిపోయారు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెలివేయబడిన పరిస్థితి, ఆ తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి. వారి జీవితాలలో జీవ వృక్ష ఫలములు, ఆ జీవ ఫలములు తినడానికి ఏమాత్రము అర్హత లేకుండా ఆ ప్రదేశం నుంచి కోల్పోయిన పరిస్థితి. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న మాటలో మంచిది వారు అవిశ్వాసము చేత విరిచివేయబడేరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గర్వింపక భయపడుము. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటికి కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని ఎదుట నీ జీవితంలో భయపడే విధంగా నువ్వు మార్చబడుదువు గాక. ఆమేన్. నీ జీవితంలో ఎలాంటి అధికారము, నేను అనే గర్వం నీ జీవితంలో ఉండకుండా ఉండును గాక. ఆమేన్. నేను నా అధికారం అని నీ జీవితంలో ఉండకుండా ఉండును గాక. ఆమేన్. నీ జీవితంలో ఎలాంటి అందమని అనేది ఆలోచిస్తూ అందము చేత గర్వించే పరిస్థితిలో నీ జీవితంలో ఉండకుండా ఉండును గాక. ఆమేన్. నీ జీవితంలో ఏది నీ జీవితాన్ని బట్టి నీకున్న అధికారమును బట్టి నువ్వు గర్వించే పరిస్థితి ఉన్నదేమో, అధికారం నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి గర్వించకుండా జీవించే ఉండునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వెనుకలలో దీవించి ఫలించునుగాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో స్పష్టముగా మాట్లాడాడు దేవుడు. గర్వింపొద్దు. నేను అనే గర్వం నీకుందేమో,
అంతా నాది అని అనుకున్నాడు. నీ జీవితంలో ఆ గర్వం అనేది నీ జీవితంలో ఏర్పాటు చేస్తుందేమో. అందం చేత నువ్వు గర్విస్తున్నావేమో. జీవితంలో అధికారము చేత నువ్వు గర్విస్తున్నావేమో. నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఆ దేవుని నామాన్ని స్మృతించకుండా, ఆ దేవుని నామాన్ని గణపరచకుండా, ఆ దేవుని యొక్క నామాన్ని నువ్వు గొప్ప చేయకుండా నీ స్థితిలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుందేమో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావో నీ జీవితంలో అప్పగించుకో. అయ్యా, నా జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాను. ఇప్పుడైతే నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, అయితే నీ జీవితంలో గర్వింపక భయపడు అంటుంది. అయ్యా, నేను భయపడే పరిస్థితిలో, నీ యందు భయభక్తులతో నేను నడిపించబడలేని పరిస్థితి ఉన్నాను. నీకు భయపడకుండా నేను జీవిస్తున్నానేమో. అయ్యా, ఆదాము అవ్వల యొక్క జీవితాలలో ఒక పతనానికి దారి తీస్తున్న పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. లోకములో ఉన్న వాటిని ప్రేమించి, లోక సంబంధమైనవన్నిటిని ప్రేమించి, శరీరాశను, నేత్రాశ, జీవపు డమ్మం ఇవి ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నామేమా. ఇది ఏలుబడి చేయకూడదు. దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం, హృదయపూర్వకంగా అప్పగించుకుందాం. దేవుని తన జీవితాలను అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి 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 క్రీస్తయా, ఇవన్నీ నాకు ఇచ్చావని నువ్వు ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటూ, ఆయన నామాన్ని స్మరణ చేస్తూ, నేను అనే గర్వం నీలో ఉండకుండా చూసుకో. దేవుడు మీతో మాట్లాడిన మాటల పట్ల ఒకరు పురుషులలో ప్రేరేపణ కలిగిన వారు, ఒకరు స్త్రీలలో, ఒకరు పురుషులలో ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్కుల చేత మీ మాట్లాడిన మాటలు బట్టి.